మీ ఇంట్లో ఓకేనా? ఎవరింట్లో ఓకే కాదు. హ్మ్. బట్ ఇఫ్ ఎర్నింగ్ గుడ్, స్టడీస్ నథింగ్. హ్మ్. మీరంత బా ఎర్న్ చేస్తున్నారిప్పుడు. అంత బాగా ఏం చేయట్లే, బట్ ఐఎమ్ స్టేబుల్. సో నాకు ఉండడానికి, నేను తిరగడానికి, నా పెట్రోల్, నా ఫ్యూయల్ బిల్ అయిపోతుంది మంత్లీ 70,000-80,000. 70,000-80,000 ఫ్యూయల్. వావ్! కార్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా అంతే. వామ్మో! 70,000-80,000 కడుతున్నారా మీరు జస్ట్ పెట్రోల్‌కి, తిరగడానికి. డీజిల్‌కి, తిరగడానికి. హుహు. నా దగ్గర టోటల్ ఇప్పుడు 3 బైక్స్ ఉన్నాయి. ఓకే. ఒక కార్ ఉంది. ఇంకో కార్ తీసుకున్నాం. బట్ అది సూన్ అది కూడా రివీల్ చేస్తాం. పెద్ద పెద్ద బ్రాండ్ తీసుకున్నాం. హుహు. యాహ్! మరి ఎర్నింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఎక్కడ సంపాదిస్తున్నారు? మూవీ షూటింగ్స్. హుహు. ఇప్పుడు చేస్తున్నారా? రెగ్యులర్‌గా రావు. బట్ మంత్లీ 3-4 మీరు కన్ఫర్మ్‌గా చేసిన వస్తాయి. పెద్ద మూవీ ఏంటి ఇప్పటి వరకు? 'కిలాడి' ఓకే. అండ్ 'ఇదే మా కథ' అని చెప్పేసి ఒక సినిమా. అంటే పెద్దదని కాదు. హ్మ్. హ్మ్. నేను చేసిన చాలా మూవీస్‌కి మాకు నేమ్స్ తెలీదు. ఓకే. వాళ్ళు చెప్పరు. ఓన్లీ ప్రొడక్షన్ నేమ్స్ అవి మాత్రమే చెప్తారు. హ్మ్. సో, ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మేమే వాళ్ళ పేరు గుర్తుపెట్టుకొని కాల్ చేసి ఏ మూవీ అని చెప్తే అప్పుడు రీసెంట్‌గా 'యూఫోరియా' అని చెప్పేసి యాహ్! 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 దాంట్లో గుణశేఖర్ మొత్తం గారిది. బైకర్స్‌ని స్టంట్ చేసే వాళ్ళని అందరిని నేనే ప్రొవైడ్ చేసినాను. హుహు. మొత్తం మా టీమే. ఓకే. యాహ్! ఆల్మోస్ట్ 15 బైకర్స్. హ్మ్. ఓహ్! మీరిట్లా స్టార్ట్ చేసాక మీకు యాహ్! ఒక మన గ్యాంగ్, గ్రూప్ కాంటాక్ట్స్‌లో వచ్చేసింది. మేము ఒక 5 మెంబర్స్ స్టంట్ చేస్తాము ఫ్రంట్ రోలో. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే బైకర్స్ అందరూ మన ఫ్రెండ్స్. మిమ్మల్ని చూపిస్తారా మూవీస్‌లో? కొన్ని మూవీస్‌లో లైక్ వచ్చి ఇట్లా ఒక 1 సెకండ్ ఫ్లాష్ అయ్యి వెళ్ళిపోతాం. ఫ్లాషా? ఫ్లాష్ మ్యాన్. నా ఫ్లాష్ మ్యాన్. హ్మ్. 'కిలాడి' సినిమాలో రవితేజ గారితో ఏమన్నా పక్కనే ఉంటా. రవితేజ గారి యాహ్! పక్కన. పక్కనే నేను ఇట్లా చూస్తుంటా. హ్మ్. యాహ్! మాట్లాడారా ఆఫ్ ది స్క్రీన్? వాళ్ళ షెడ్యూల్ ఎంత బిజీ ఉంటదంటే హ్మ్. లైక్ సార్ హాయ్ అన్నా కూడా ఇట్లా అంతే. షూట్‌లో. వాళ్ళ ఫోకస్ అంతా వేరే ఉంటది. లైక్ వాళ్ళు స్క్రిప్ట్ పైన ఎట్లా యాక్ట్ చేయాలి. హ్మ్. సో, అది కంపల్సరీ కదా! ఇప్పుడు ఓహ్! మేమైనా ఏదైనా స్టన్ చేయాలనుకుంటే ఎవరైనా మాట్లాడుతుంటే పట్టించుకోము. ఓకే. ఫస్ట్ ఇది ఎట్లా కంప్లీట్ చేయాలి? ఇప్పుడు సపోజ్ కెమెరా పక్క నుంచి ఎళ్ళాలంటే నాకు అదే మైండ్‌లో ఉంటది. హ్మ్. కెమెరా పక్క నుంచి ఎలా ఎళ్ళాలి? ఇప్పుడు నేను అది వదిలేసి పక్కన మాట్లాడితే నాకు అది డైవర్ట్ అయిపోతది. ఓకే. సో, సేమ్ థింగ్ వాళ్ళు కూడా చేస్తారని నాకు అనిపించింది. బట్ అది ఎంతవరకు ఫ్యాక్ట్ ఎంతవరకు కాదో తెలీదు. సో, మూవీస్‌లో చేస్తారు అప్పుడప్పుడు. మిగతా టైంలో? నాకు సోషల్ మీడియాలో 70K ఫాలోవర్స్ ఉన్నారు. యాహ్! యాహ్! సో, ప్రమోషన్స్ వస్తూ ప్రమోషన్స్ ఉంటాయి. చేస్తుంటారు. సో, ఓకే. దాంతోని మేనేజ్ చేస్తున్నా అంతేనా? ప్రెజెంట్‌గా. బట్ అండ్ చాలా కాలేజెస్‌లో, షోస్‌లో కాలేజ్ స్టంట్ చేస్తున్నట్టున్నారు. షోస్ చేస్తా. హ్మ్. స్టంట్ షోస్ ఇవి ఇయర్లీ వస్తాయి. ఓకే. సో, ఇయర్లీ వచ్చినప్పుడు ఇయర్లీ నాకు తెలిసి ఒక 4-5 షోస్ అయితే వస్తాయి. హ్మ్. సో, ఈ 26లో ఫస్ట్ స్టంట్ షో చేసిన. బట్ ఇట్ వాస్ ఎ ఫ్రీ, నాట్ పెయిడ్. ఓకే. ఎందుకంటే ఆ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ లైక్ ఎల్ఎఫ్‌డిసి కాలేజ్ హ్మ్. ఉప్పల్. ఓకే. సో, వాళ్ళు నాకిచ్చే అమౌంట్‌ని ఒక చారిటీకి డొనేట్ చేస్తామన్నారు. ఓహ్! సో, దానికన్నా మనకేం కావాలి? లైక్ నాకొచ్చే అమౌంట్ ఎట్లైనా హ్మ్. ఓకే. ఒక మంచి పనికెళ్ళిపోతుంది కదా! నేను ఒక 500 పెట్రోల్ పోయించుకొని ప్రాక్టీస్ చేస్తున్నా అనుకోని సేమ్ అక్కడ అదే చేస్తాం. ఓకే. చారిటీస్‌కి సో, కూడా డొనేట్ చేస్తారు. 2 టైమ్స్ లాస్ట్ ఇయర్ కూడా పెర్ఫార్మ్ చేసినాం. ఈ ఇయర్ కూడా ఈ ఇయర్ గూడా చేశారు. సేమ్ 2 థింగ్. సార్లు చారిటీకి యెస్. ఇచ్చేసారు. యెస్. ఓకే. సో, స్టంట్స్ అంటే అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్‌లో మనకి ఒక పెద్ద ఇట్లా హ్మ్. పెట్టి దాని లోపల పైనుంచి ఇలా ఇలా అవునవును. తిరుగుతుంటారు. అలాంటివి కూడా చేస్తారా మీరు? అది ఇప్పటివరకు ట్రై చేయలే. బట్ నాకది ఉంది. అవునా? సో, ఈసారి అయింది. బట్ అప్పుడు నేను మిస్ అయిపోయినా. సో, మేబీ నెక్స్ట్ ఇయర్ పక్కా ఒక్కసారైనా ఐ వాంట్ టు డూ దట్. అమ్మో! మేజర్ స్టంట్ ఏంటి ఇప్పటిదాకా మీరు చేసింది? ఆహ్, సర్కిల్ వీలీస్ చేస్తూ 2 చేతులు వదిలేయడం. వీలీస్‌లో ఓకే. 2 చేతులు వదిలేసి ఓహ్! వావ్! ఎలా చేస్తారండి? ఫుల్ మన ఫోకస్ మొత్తం బ్యాలెన్సింగ్, బండి థ్రాటిల్, బ్రేక్ హ్మ్. అండ్ సెకండ్ లైక్ 0.1 సెకండ్ కూడా లైక్ ఫోకస్ అక్కడనే ఉండాలి. ఓకే. సో, ఒక్కసారి అదొచ్చేవరకి అదొచ్చిందంటే ఇంకా మనం చూస్తూ కూడా లైక్ క్లాప్స్ కొడుతూ అది కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ ఆడియన్స్ మధ్యలో అంటే సైడ్‌కి వీళ్ళందరూ నిలబడి ఉంటే మధ్యలో చేస్తుంటారు గదా! హ్మ్. హ్మ్. స్టంట్స్. హ్మ్. అలాంటిదేమైనా చేశారా? కాలేజ్ ఫోర్స్‌లో ఆ! అవే కదా! సేమ్. అంటే ఈ మధ్య కాలంలో హైటెక్ సిటీ రోడ్స్‌లో అట్లా చేయలేదు. పిచ్చి పిచ్చిగా మొత్తం అవునవును. బైక్స్ పెట్టేసి, పైకెగరేసి, ఇట్లా తిప్పేసి ఇష్టానికి చేసేస్తున్నారు అవును. రోడ్ షోస్ అని జెప్పేసి. రేసింగ్‌లు గూడా ఆ రేసింగ్. లెక్కన. ఎప్పుడైనా కోపమొస్తదా ఇలాంటివి చూసినప్పుడు? చాలా వస్తది. అంటే వాళ్ళ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతది. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ప్రాక్టీస్‌కెళ్ళాలంటే ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. హ్మ్. సో, ఈ వీళ్ళు చేసిన థింగ్స్‌కి రోడ్స్ పైన మాకేమైపోతదంటే నేను గేర్ ఏసుకొని ఎళ్తా. హెల్మెట్ అన్నీ ఏసుకొని ఎళ్తా. నా బైక్ మోడిఫైడ్ ఉంటది. హ్మ్. హెడ్‌లైట్ ఉండదు. హ్మ్. సో, మాకు స్టంట్స్‌లో హెడ్‌లైట్ కొంచెం ఇబ్బంది. సో, ఓకే. తీసేస్తాం. కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటాం. హ్మ్. అండ్ ఎగ్జాస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ కూడా లైక్ కొంచెం పర్ఫార్మెన్స్ కోసం దానికోసము. బట్
మేము రావడానికి వెళ్ళడానికి మధ్యలో ఎవరైనా పట్టుకున్నారంటే పోలీస్ వాళ్ళు హ్మ్. ఏమైపోతుందంటే ఇంకా వాళ్ళు అంటే అరే వీడు ఆడ చేస్తాడు, ఓకే. హైటెక్ సిటీ రోడ్లో వీడే చేసిండు, హ్మ్. ఆ టైప్లో ఓకే. బ్లేమ్ మా పైన వచ్చేస్తుంది. వాళ్ళు చేసి నింద మీ మీద పడుతుంది. అంతే. ఓకే. వాళ్ళనేం చేయలేరు గదా వాళ్ళు మీరట్లా. దొరకరు కదా, వాళ్ళకి నంబర్ ప్లేట్స్ ఉండవు, నో హెల్మెట్స్, హ్మ్. అయినా వాళ్ళు వెళ్ళేది నైట్ టైమ్స్. అలాంటి వాళ్ళకి చెడ్డ పేరు గూడా వస్తుంది గదా మీకు? వస్తుంది పక్కా, ఆల్రెడీ వచ్చేసింది అట్లా చాలాసార్లు. హ్మ్. సో మాకు ఇప్పటివరకు 3-4 టైమ్స్ పట్టుకున్నప్పుడు కూడా సేమ్ వాళ్ళు అదే అంటారు, ఓకే. ఇట్లా వాళ్ళు చేసిన మీరే కదా ఆడ చేసేది అని చెప్పేసి. పోలీస్ స్టేషన్స్ కూడా ఎళ్లారైతే. వెళ్ళిన 3-4 టైమ్స్ వెళ్ళిన. దేనికి ఇట్లా ఆ! పబ్లిక్ ఒక ప్లేస్లో ప్రాక్టీస్ చేస్తున్నాం, క్లోజ్డ్ ప్లేస్లో ఎవరు ఉండరు అక్కడ. హ్మ్. సో అక్కడ పెట్రోల్ వచ్చింది, సో హుహు. వాళ్ళు బైక్ తీసుకొని వెళ్ళిపోయినారు. నెక్స్ట్ డే వెళ్తే పెడ్డి కేసు వేసినారు అనమాట. హ్మ్. అట్లా ఒక 4-5 ఉన్నాయి. ఓకే. సో, ట్రయంఫ్ మొన్న కొన్నట్టున్నారు గాబట్టి ఎస్. కొత్తది. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? అంటే దానికోసం చాలా వెయిట్ చేపించినట్టున్నారు మీ ఫ్యాన్స్‌ని. వాళ్ళు గూడా కామెంట్స్‌లో వెయిటింగ్, వెయిటింగ్ అన్నట్టుండే. ఎలా ఉండింది ఎంత? అసలు ఎవరికి రివీల్ చేయలే బైక్. హ్మ్. ఈ బైక్ నేను 2024 ఏప్రిల్‌లో అడిగిన. ఓకే. ఎవరైతే సేల్ యాక్చువల్లీ ప్రీ ఓన్ బైక్. హ్మ్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మే వాళ్ళని 24లో అడిగిన. ఓకే. అప్పుడు కుదరలే. మళ్ళీ 24 డిసెంబర్ అప్పుడు కుదరలే. 25 ఏప్రిల్ ఆర్ సంథింగ్ హ్మ్. అప్పుడు కుదరలే. 25 డిసెంబర్లో చెప్పిన. 26 డిసెంబర్లో జాన్‌లో అడిగిన. ఆ! ఫెబ్ వచ్చేసింది. 23కి బైక్ తీసుకొని వచ్చేసిన. ఓహ్! అండ్ వచ్చేటప్పుడు ఏందంటే క్రేజీ, హ్మ్. ఆహ్, నేను తెనాలి నుంచి బైక్ తీసుకొని వచ్చిన. హ్మ్. హ్మ్. తెనాలి మనకి 340, 350 కిలోమీటర్స్ ఆన్ ఓకే. రోడ్ వచ్చిన. యాహ్! వచ్చేటప్పుడు దారిలో ఐ వాస్ క్రయింగ్. ఓహ్! ఆ ఎమోషనల్ లైక్ హ్మ్. ఏడ్చేసిన ఫుల్ హెల్మెట్‌లో. ఆ బైక్ సొంతం ఎగ్జాక్ట్‌లీ చేసుకునేది. ఒక కనెక్షన్ అనమాట. యాహ్! 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 నా ఫస్ట్ బైక్ ఫీల్ వచ్చింది. హ్మ్. బైకర్స్‌కి అర్థమవుద్ది ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్. ఎగ్జాక్ట్‌లీ. బైక్ చూసి ఏడుస్తారేంటి అని చాలామంది అనుకుంటాం హ్మ్. గానీ, దానికి వాళ్ళకున్న అటాచ్‌మెంట్ అటాచ్‌మెంట్. ఎవ్వరిని పట్టించుకోరు. ఆ బైక్ మాత్రం నీట్‌గా ఉండాలి, అవునవును. తుడిచేసుకుంటూ ఉంటారు. ఊరికే దాన్నే క్లీన్ చేసుకుంటూ మీకు చేసుకుంటూ. గూడా ఉందా యాహ్! ఆ ఎగ్జాక్ట్‌లీ. ఆ ఇష్టము, ఆ ఉంది. ఇంట్రెస్ట్, ఉంది. పిచ్చి ఉంది. ఏదో ఒకటి? ఉంది పక్కా. అది ఉంటది. అది ఉంటేనే కదా మనం ఒక ఇప్పుడు ఏదైనా నాట్ ఓన్లీ బైక్. హ్మ్. ఇప్పుడు ఒక థింగ్, ఆ థింగ్‌తోని మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ అయిపోయిందంటే యూ కాంట్ లీవ్ దెమ్. హ్మ్. బట్ అసలు వస్తువుల మీద పెట్టుకోకూడదు గదా! బేసిక్‌గా. వస్తువుల మీద పెట్టుకోవద్దు. బట్ అది బైక్ వస్తువు వస్తువు కాదండి. కాదు. ఐ నో. ఎవరికైతే బైక్స్ ఇష్టమో బైక్ వాళ్ళకి వస్తువు వస్తువు కాదు. కాదు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయినా పట్టించుకోరు గానీ పట్టించుకోరు. బైక్‌ని ఎగ్జాక్ట్‌లీ. పట్టించుకుంటారని జెప్పేసి. కొంత ఎక్స్‌టెంట్ వరకు బావుంటది గానీ మరీ మించిపోతారు కదా దాని మీద. లే. మనం అంత లేదు. హ్మ్. మీడియం. ఓకే. అంటే ఎక్కువ గూడా మనము దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఓకే. లిమిటెడ్. హ్మ్. మీరే సంపాదించారా బైక్ అయిన మనీ అంతా? బైక్‌కి ఆల్మోస్ట్ 50% అమౌంట్ మా డ్యాడీ ఇచ్చినారు. డాడీ ఇచ్చారు. ఓహ్! యాహ్! స్టార్టింగ్‌లో అసల దే వర్ నాట్ ఎట్ ఆల్ యాహ్! ఇంట్రెస్టెడ్ ఆర్ ఓకే సో విత్ నేను దిస్ కదా! 6 మంత్స్, 8 మంత్స్ ఆపేసినా కదా యూట్యూబ్ అండ్ ఆల్. ఐ హ్మ్. వాస్ సిట్టింగ్ ఖాళీ ఇంట్లో కూర్చున్నా. ఏం చేస్తలే. ఎందుకు పూర్తిగా బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? అది నా క్వెషన్ అంటే ఉండే నెక్స్ట్. నాకు బైక్ వస్తేనే చేయాలి, లేకపోతే లేదని. హుహు. ఇంట్లో మీరు ఏదో ఒకటి చేసి తెప్పించుకుంటారన్నట్టు. ఏదో ఒకటి చేసి కాదు. యాక్చువల్లీ నేను కార్ కొని ఇప్పటివరకు ఏదైతే పే చేసుకుంటున్న ఈఎంఐస్ కూడా నా సొంతమే. ఓకే. బట్ నేను మ్యాక్స్ అయితే 99.9% ఇంట్లో ఇంట్లో అడగరు. అడగను. ఏమున్నా ఇవాళ నేను ఒక బ్రాండెడ్ షర్ట్ ఏసుకున్నా, ఒక వాచ్ పెట్టుకున్నా, ఎనీథింగ్ ఓకే. నా ఓన్‌గా చేసుకున్నా. హ్మ్. ఈసారి నాకు సిట్యుయేషన్ ఎట్లుందంటే ఐ కాంట్. నాకు ఇంకేం ఆప్షన్ లేదు. ఓకే. సో లక్కీగా మా డ్యాడీ రీసెంట్‌గా ఒక 1 ఇయర్ కింద రిటైర్ అయినారు. సో అమౌంట్ కొంచెం వచ్చింది. ఓహ్! రాంగానే యాక్చువల్లీ ఈ బైక్ ఇంత ఫాస్ట్‌గా రావడానికి మా చెల్లి కారణం. హుహు. ఎలా? నేను మా చెల్లి మాట్లాడుకుంటుండే. నాకు బైక్ వస్తే మా మా ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఓకే. సో అతను కూడా చిన్నానే. ఆయన నేను మాకు నడుస్తూనే ఉంటాయి. నాకు కూడా ఆయన అడిగిండు. ఏదో కంటెంట్ చేయొచ్చు కదా! అట్‌లీస్ట్ హ్మ్. యాక్టివ్‌గా ఉండొచ్చు కదా! అంటే నేను ఒకటే చెప్పేసిన ఫోన్‌లో. నేను చెయ్యను. నాకు హ్మ్. బైక్ వస్తే చేస్తా. లేకపోతే నో. ఓకే. అలా మైండ్‌లో ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు. అయిపోయినా. హ్మ్. బట్ అప్పటికి ఇంకా చిన్న చిన్న కంటెంట్స్ ఇంక అప్పుడప్పుడు చేస్తూ వెళ్ళిన. ఓకే. ఈ ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఉండిందా మీకు? ఇక అసలు ఏది అవ్వట్లేదు. నేను ఏం చేయలేను. నా వల్ల అవ్వదు. అలాంటి బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఉండిందా? నేను ఫుల్ ఐసోలేట్ అయిపోయినా నా రూమ్‌లో. ఓహ్! థింకింగ్ అంటే ఒక ట్రామా. హ్మ్. అరే నేనేం చేస్తలేను లైఫ్‌లో. అంటే ఒక 2020 నుంచి ఒక 2-3 ఇయర్స్ రాకెట్‌లా ఉండే నా లైఫ్. లైక్ హ్మ్. కీప్ ఆన్ గోయింగ్ షూటింగ్స్, వర్క్స్, మూవీస్, వీడియోస్ ఎవ్రీథింగ్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్. ఆ గ్రోత్ ఇట్లా ఉండే గ్రోత్. ఓకే. సడెన్‌గా డౌన్, 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 డౌన్ వచ్చింది.
మన డౌన్ఫాల్ మనం చూసుకుంటుంటే ఆ ఫేస్ ఒక భయంకరమైన భయంకరం. ఫేస్ కదా. ఎప్పుడు తెలుస్తది తెలుసా? అరే! నాకింత పొటెన్షియల్ ఉంది. కానీ నేనేం చేయట్లే అని చెప్పి అని అనిపిస్తది చూడు. అప్పుడు బాధ అయితది. మన పొటెన్షియల్ తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతే వేస్ట్. అబ్బా! అలాంటి చాలా బాధ సిచ్యువేషన్ అయితది. వచ్చినప్పుడు అసలు మన దగ్గర టాలెంట్ ఉన్నా ఏం ఏం చేయలేము. చేయలేము. రూమ్‌లో కూర్చొని అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. మనమే నేను ఎవ్వరితోని ఆగిపోయాం. మాట్లాడలేదు. హ్మ్. లైక్ ఐ వాస్ నాట్ ఈవెన్ టాకింగ్ ఎనీవన్. జస్ట్ ఫోన్‌లో చూడాలి, రీల్స్ చూడాలి, వీడియో చూడాలి, వ్లాగ్స్ చూడాలి వాళ్ళది వీళ్ళది. ఎన్ని మంత్స్ ఉన్నారు అలా? 6 మంత్స్ అంటే బయటికెళ్తుండే. బట్ బయటికెళ్తే ఓన్లీ కార్ తీసుకుంటే కార్‌లో తిరుగుతుండే. మళ్ళీ కార్ పెట్టేసి మళ్ళీ ఇంటికెళ్ళిపోతుండే.